అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం. మనందరం ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తాం కదా. అందరం మనం ఐశ్వర్యం కావాలి, సంపద కావాలి, సంతోషం కావాలని కోరుకుంటాం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రతి ఇంట్లో పూజలు, అలంకరణలు, నైవేద్యాలతో పండగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఒక అందమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం ఐశ్వర్యం కోసం చేసే పూజ మాత్రమే కాదు. మన కుటుంబంలో ఆరోగ్యం, సంతోషం, శాంతి, ప్రేమ, పరస్పర గౌరవం ఉండాలని కోరుకునే ఒక మంచి సందర్భం కూడా. ప్రతి భార్యాభర్తల జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమే. ఇంట్లో బాధ్యతలు, పిల్లల చదువులు, ఉద్యోగం, ఆర్థిక విషయాలు, ఇలా ఎన్నో కారణాలతో ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకరినొకరు తప్పు పట్టడం కంటే మనిద్దరం కలిసి ఈ సమస్యను పరిష్కరించుకుందాం అనే ఆలోచన ఉంటే కుటుంబ జీవితం మరింత అందంగా మారుతుంది. ఇవి చాలా చిన్న విషయాల్లా కనిపించిన దాంపత్య జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకువస్తాయి. కొన్నిసార్లు భార్యకు భర్త నుంచి పెద్ద బహుమతులు అవసరం ఉండదు. నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు, ధన్యవాదాలు అనే ఒక్క మాట చాలు. అలాగే భర్తకు కూడా భార్య నుంచి పెద్దగా ఏమీ అవసరం ఉండకపోవచ్చు. నీ కష్టం నాకు అర్థమవుతోంది, నేను నీతో ఉన్నాను అనే ఒక మాట చాలు. ఇలాంటి చిన్న మాటలే భార్యాభర్తల మధ్య ప్రేమను మరింత బలపరుస్తాయి. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన ఇంట్లో అమ్మవారిని పూజించడంతో పాటు మన జీవిత భాగస్వామిని కూడా గౌరవిద్దాం. భార్యను కేవలం ఇంటి బాధ్యతలు చూసుకునే వ్యక్తిగా కాకుండా కుటుంబాన్ని నిలబెట్టే ఒక ముఖ్యమైన భాగస్వామిగా చూడాలి. అలాగే భర్తను కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా కుటుంబం కోసం తన బాధ్యతను నిర్వహించే జీవిత భాగస్వామిగా అర్థం చేసుకోవాలి. జీవితంలో డబ్బు, ఆస్తులు, సౌకర్యాలు ముఖ్యమే, కానీ వాటితో పాటు మనశ్శాంతి, ప్రేమ, అర్థం చేసుకునే మనస్సు, ఒకరికొకరు తోడుగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రతి కుటుంబంలో ప్రేమ పెరగాలి, గౌరవం పెరగాలి, అపార్థాలు తగ్గాలి. భార్యాభర్తలు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలి. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ మహిళల న్యూస్ తరపున మీ అందరికీ హృదయపూర్వక వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇలాంటి మహిళలు, కుటుంబం, సంస్కృతి మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మహిళల న్యూస్ని సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.